నావత్ కిషన్ నల్గొండ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో నేను ఆటో నడుపుతున్నా. అయితే బంగారం రేటు అప్పుడు అంతకుముందు 600-700 తులం ఉంటే ఇప్పుడు తులము 4,000 రూపాయలు తులం అయింది. ఒక కేజీ తీసుకోవాలంటే 4 లక్షల రూపాయలు కేజీ అయిపోయింది. అప్పుడు బంగారం 70-80 వేల రూపాయల బంగారం ఉంటే ఇప్పుడు 1,60,000 రూపాయల తులం బంగారం అయింది. ఏం ఎండి కొంటారు, ఏం బంగారం కొంటారన్న? ఈ ప్రభుత్వం అట్లా అవుతుంది. దానివల్లనే మేము ఇప్పుడు ఏ పెళ్లి చేసుకున్నా కానీ ఒక తులం బంగారం తీసుకున్నా కానీ 1,60,000 1,70,000 రూపాయలు అవుతుంది. సంపాదన లేదు. అప్పుడు జమాన్లో ఉన్నప్పుడు బాగున్నప్పుడు తులం 500-600 అప్పుడు తీసుకున్నప్పుడు. ఇప్పుడు ఏది సంపాదన కూడా లేదు. ఆ బంగారం కూడా చాలా రేటు పెరుగుతుంది. మరి ప్రభుత్వాలకి లేకపోతే అదే రేవంత్ రెడ్డి వచ్చిన కాడి నుంచి చాలా పెరిగింది. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు తులం 600-700 రూపాయలు ఎండి ఉండేది. బంగారం 90 నుంచి 1,00,000 రూపాయలు 1,20,000 దాకా ఉండేది. 1,60,000 రూపాయలు అయింది ఈ 2 సంవత్సరాలు కలిగి. ఈ కేసీఆర్ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన చేయడానికి అది పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి కేసీఆర్ చేతుల్లో లేదు, ప్రపంచ దేశాల మధ్య ఉంది గోల్డ్ సిల్వరు. మరి రాష్ట్రాల్లో పరిధిలోకి ఎలా తీసుకొస్తారు? సామాన్యులు కొంచెం రేటు తగ్గాలని మేము కోరుకుంటున్నాం. సక్కుబాయ్ ఇక్కడ ఏం చేస్తుంటారు? ఐరన్ చేస్తుంటా. ఇప్పుడు బంగారం వెండి ధరలు ఇంత పెరుగుతున్నాయి. సో ఇప్పుడు రేట్లకి గతంలో మీరు చూసిన రేట్లకి ఎలా ఉంది? ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి అయ్యా, బాగా కొనలేకపోతున్నాము. అసలు కొనాలంటేనే భయం అవుతుంది. పిల్లలకు కూడా పెట్టాలంటే కూడా కష్టము ఇప్పుడైతే. అప్పుడైతే 200 తులము అట్లా నా పెళ్ళిలో ఉండే. ఇప్పుడేమో ఇప్పుడు 1,70,000 అంటుర్రు. మరి ఎట్లా కొంటామయ్యా? మరి ఆడపిల్లలకు పెట్టాలంటే కూడా కష్టమే కదా. అదే ఆలోచిస్తున్నాము. మొన్న అంతా మేము మా పెళ్ళిళ్ళకి గంత పెట్టినామమ్మా. మరి ఎట్లా ఇప్పుడైతే పిల్లలకు పెట్టాలన్నా లేదు, చిన్నపిల్లల కన్నప్పుడు అనే అనుకుంటున్నాము. ఇక ఏం చేస్తామయ్యా? ఇక పెట్టకపోయినా పైసలన్నీ ఇవ్వాల్సి వస్తుంది కదా. ఇక అవే కొన్ని పైసలు ఇచ్చి ఊకోవాలని అనుకుంటున్నాము. ఇక పాతకాలంలో బంగారం తక్కువ రేటు 1,000 రూపాయలే ఉండే నా పెళ్ళిలో. అప్పుడు డబ్బులు లేకుండే కదా, మరి అప్పుడు కొనలేము. ఇక పెళ్ళిలో 5 తులాలు 6 తులాలు పెట్టిండ్రు. ఇక అప్పుడు నుంచి ఇప్పటి వరకు కూడా మేము కొంటూనే ఉన్నాం, పెడుతూనే ఉన్నాం. పిల్లలకు 10 తులాలు 5 తులాలు పెడుతున్నాం. కానీ ఇప్పుడు మరీ అయితే కొనలేకపోతున్నాం అయ్యా. మరీ ఇంత రేట్ అయ్యా, ఏం కొంటాము అనే ఆలోచిస్తున్నాము. ఇక మరి బంగారం మరి వెండి ఎలా ఉండేదమ్మా అప్పటికి ఇప్పటికి? ఎండి అప్పుడు తులము 200 ఉండే నా పెళ్ళిలో. ఇప్పుడు 80,000 ఉందంట. 3,80,000 కిలో. ఇక ఏం కొంటాము? ఇక ఏది కొనాలన్నా కష్టమే అయిపోయింది అయ్యా. పిల్లలకు ఏది కొని పెట్టాలన్నా మేము కొనుక్కోవాలన్నా కానీ కష్టమే అయిపోయింది. ఏం కొనలేకపోతున్నాము. అదే తక్కువ చేస్తారేమో అని అనుకుంటున్నాము. ఎప్పుడు తక్కువ అయితే ఎప్పుడు కొందామా అని ఇట్లా చూస్తున్నారు పిల్లలు. కానీ లేదు, తక్కువ అయితే లేదు. నిన్ననేమో 1,000 రూపాయలు తక్కువైనాయి కొందామని అనుకున్నారు. మళ్ళీ 4-5 తులాలన్నా కొనుక్కోవాలి కదా మమ్మీ అని మళ్ళీ అంటుండ్రు పిల్లలు. ఇక అదే అట్లనే ఆలోచిస్తున్నాము. ఏం చేస్తాము ఇక. అదే మరి ఇంత ఉంటే కష్టము. పిల్లలకైనా మాకైనా ఏదన్నా కొనుక్కొని పెట్టుకోవాలన్నా కష్టం ఉన్నది. ఇప్పుడు బంగారం వెండి కాకుండా ఇంకేది కొంటారు? ఇంకేమున్నది అని కొనడానికి? ఇంకా అవి గోల్డ్ అవి వజ్రాలు అవన్నీ మనం కొనలేం కదా. ఇక బంగారం వెండే మరి అవే కదా పెట్టిపోతాలంటే అవే అడుగుతారు పెళ్ళిలో. మరి పైసలు ఇవి అంతే, ఇంకేం అడుగుతారని. సత్యనారాయణ 1972లో మా అక్కయ్య మ్యారేజ్ అయినప్పుడు 200 ఉండే గోల్డ్. అయితే ఇంకోటి ఏంటంటే 1985 ఫిబ్రవరి 1 నా మ్యారేజ్ అయింది, 2,000 ఉండే. ఈరోజు ఎంత ఉంది? ఒక విషయము 1,60,000 గోల్డ్ 10 గ్రాములు అంటే గరీబ్ వాళ్ళు ఎలా కొనగలరు, ఎలా పెళ్లి చేయగలరు? అవునా కాదా? అది నేను చెప్పింది. ఇది మరీ టూ మచ్. ఇది ఇప్పుడు 66 ఇయర్స్ నాకు. ఇప్పటి వరకు ఇంత రేట్ అయితే నేను ఇంతవరకు చూడలే.
ఈ ఈ 5-6 నెలల నుండి ఏంటంటే బంగారం రేటు అది పెరుగుతుంది కానీ తగ్గుతలేదు. కానీ ఇది గరీబ్ వాళ్ళకు చాలా కష్టం. పెళ్ళిళ్ళు చేయలేరు వాళ్ళు. అవునా? చెప్తారు మరి మరి ఆ పరిస్థితులు ఆ రోజుల్లో ఎలా ఉండే? అవునండి. గవర్నమెంట్ ఎవరైతే ఇప్పుడు ఉంది కదా తగ్గియాలి. ఇప్పుడు ఇంత అమౌంట్ అంటే గరీబోడు ఇప్పుడు మేస్త్రి పని చేస్తాడండి, సెక్యూరిటీ గార్డ్గా చేస్తాడు, వాచ్మెన్గా చేస్తారు. అమ్మాయిది మ్యారేజ్ అంటే అమ్మాయిది మ్యారేజ్ అంటే ఎట్లా చేయగలుగుతారు? ఇప్పుడు ఒక 2 పుస్తకాలన్నా గోల్డ్ ఉండాలి పెళ్లి చేస్తే. వెండి కూడా టూ మచ్ రేటు పెరిగిపోయింది. అసలు ఎవడు అడిగేటోడు లేడా? వీళ్ళని పెంచే వాళ్ళని ఎవరు అడిగేటోళ్ళు లేరా? వాళ్ళ ఇష్టం. డబ్బున్నోంది రాజ్యం, గరీబ్ ఉంది అంతే. ఇప్పుడు ఆటో నడిపించేటోడు అమ్మాయిది మ్యారేజ్ చేయాలంటే ఎట్లా చేస్తాడు? వాడు చేయలేడు. ఆ అమ్మాయి ఏం చేయాలంటే ఎవరితో వెళ్ళిపోవాలి. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన పరిస్థితి అదే. నువ్వు ఒకటి అది నాకు తెలిసి మాత్రం ఇది పద్ధతి కాదు. మీరు గవర్నమెంట్ ఎవరైతే రేట్లు పెంచుతున్నారో గరీబోళ్ళను కొంచెం ఆలోచించి చేయండి అంతే నేను చెప్పేది. ఇది ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఇది పెంచిన ప్రతి ఒక్క దాని మీద పెరగడమే. గరీబోడు బతకడం అనేది లేదు. ఏదన్నా జాబులు ఏదైనా బిజినెస్ ఉన్నోడైతే బతకగలుగుతాడు. రోజు 1-2 కిలోల బియ్యం కొనేవాడు ఎట్లా బతుకుతాడు? అలా కాదు. అది లేదా మరి పెంచుకుంటూ పోతున్నాం మన రాజ్యం అని మీరు అనుకుంటే అయిపోదు. గరీబోళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. అవునా కాదా? అది అంతే. ప్రైవేటు కంపెనీలో జాబ్ చేసినాం మేము. అయితే అది ఈపీఎఫ్ పింఛని పెంచుతారని 10 ఏళ్ళ నుండి అంటున్నారు. దాని గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు. అది ఇప్పుడు ఒకటండి, డిబిఆర్ మిల్ ఉంది, ప్రాగా టూల్స్ ఉంది, హెచ్ఎంటీ ఉంది, హెచ్ఎంటీ బేరింగ్స్ ఉంది, వాచులు ఉంది. ఈ రకంగా అది పెంచవు. ఇప్పుడు వచ్చే పింఛని అది పెంచవు, ఇది మాత్రం పెంచవు. మరి ఇది బంగారం మీద చూపించినట్టు కార్మికుల మీద కూడా చూపించాలి కదా. లేదా మంత్రులకు ఓకే నాకు అర్థమైంది. ఇప్పుడు అందులో కార్మికులు ఎంతోమంది చనిపోయారు. ఉన్నవాళ్ళకన్నా ఇవ్వండి మీరు. అంటే ఉన్నవాళ్ళు కూడా చనిపోవాలని చూస్తున్నారా? చనిపోయినాక మాకు ఇచ్చేది. ఇప్పుడు మాకు 2 అమ్మాయిలు మ్యారేజ్కి ఉన్నారు. బట్ నువ్వు ఏమన్నా వస్తే కదా ఏమన్నా కొనడానికి మాకు వీలవుతుంది. నువ్వు ఏమి ఇవ్వకపోతే ఎట్లా బతుకుతారు? వాళ్ళు ఏదో ఇంత బట్టల షాపులో ఉంటుంది కదా, బట్టల షాపు ఎందులోనో జాబ్ చేస్తే ఒక 8,000 పేమెంట్ వస్తుంది, ఏదో పూట గడుస్తుంది. నువ్వు అదే ఈపీఎఫ్ పింఛని పెంచితే కొద్దిగానైనా మాకు సేఫ్టీ ఉంటుంది కదా. అమ్మాయిల మ్యారేజ్ చేయడానికి మాకు ఏమనంటే ఈనాడు పేపర్లు వచ్చింది 2 ఏళ్ళ ముందు, ఏమనంటే పెంచుతాం పెంచుడు అన్ని పేపర్లు ఇవ్వగానే కాదు, పెంచితే అందరు ఖుషి అవుతారు, కార్మికులు మొత్తం ఖుషి అవుతారు. మీరు ఎప్పుడు పెంచుతారు? ఈ పద్ధతి కాదు ఇది. ఒక్కటి ఏంటంటే మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రైమ్ మినిస్టర్ కూడా ఎందుకు వీళ్ళు ఇంత బాధపడుతున్నారని వాళ్ళను ఆలోచించాలి. ఏది లేదు, కొద్దిగా లేవగానే ఇవాళ ఏమైనా వచ్చిందా ఏదో అనుడే కానీ పిచ్చుడు లేదండి. నేను చెప్తున్నా కదా, ఒక 10 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నా. ఏమనంటే వచ్చే నెల వాళ్ళు చెప్తలేరు, మనలాంటి వాళ్ళు ఏమనంటే వచ్చే నెలలు వస్తుందంట అంటే ఆడికి పోయేసరికి 844 రూపాయలు పడుతుంది. 844 రూపాయలు ఒక మనిషి అన్న తిని ఉండగలుగుతాడా? ప్రతి ఒక్క రేటు పెరిగినాక ఎట్లా బతుకుతారు? ఇప్పుడు మేము ఓటేస్తాను మీ గవర్నమెంట్ నిలబడ్డది. అరే మోడీ సార్ వచ్చిండు ఏదైనా హెల్ప్ చేస్తాడని. మీకు ఓటేసిన తర్వాత మాకేం పెంచకపోతే మా పరిస్థితి ఏంది? అవునా కదా? అంతే. ఒకటి ఈపీఎఫ్ పింఛని దయచేసి కంపల్సరీ పెంచాలా మీరు. ఇప్పుడు చాలా గరీబోళ్ళు నలిగిపోతున్నారు ఈ విషయంలో. మరి మీరు అందులో ఎంతమంది ఉన్నారో ఎంతమంది లేరో, ఉన్న వాళ్ళకన్నా మీరు ఏదైనా చేయండి సార్. మేము కూడా అదే మోడీ సార్ చేసిండని సంతోషిస్తాం. అవునా కదా? ఏది లేదు, మీరు ఆ గద్ద మీద ఎక్కువ కూకొని ఇలా గరీబోళ్ళంతా ఆడిపోతుంటే
మీరు ఎందుకు రాజకీయంలోకి వచ్చిండ్రు? ప్రజలకు హెల్ప్ చేస్తామనే. అవునా కదా? ఓకే, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. ఇక పాతకాలంలో అంటే ఇప్పుడు నాది 2018లో అయింది నా పెళ్ళి. అప్పుడు 35,000 31,000 ఉన్నది. 32,000 31,000 ఉన్నది. ఇప్పుడైతే 1,60,000 అయ్యింది. ఇది అయితే టూ మచ్ ఉన్నది మొత్తం. పబ్లిక్ అయితే చాలా తక్లీఫ్ ఉంది. గరీబోళ్ళకు పని చేసుకునేటోళ్ళు కొనలేరు. ఇక పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే కూడా చేయలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి ఒక్కటి ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ నుంచే పెరిగింది ఇది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పెరిగింది. మొత్తం ఆగం చేస్తారు. మొత్తం గరీబోళ్ళకు చాలా తక్లీఫ్ ఉన్నది. స్టేట్ గవర్నమెంట్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాదు, ఇప్పుడు దేశాల మధ్య దేశాల మధ్యలో ఉన్నా అంటే ఇప్పుడు మనకైతే తెలిసిందైతే అదే కదా. ఇప్పుడు దేశాల మధ్యలో ఉన్నది మనకైతే తెలియదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి అయితే పెరిగింది ఇది మొత్తం. మోడీ ప్రభుత్వాలు అంటే మన దేశం తాలూకు ప్రభుత్వం ఇతర దేశాల ప్రభుత్వాలతోనే అవుతుంది. మధ్యలో వచ్చేది ఇదంతా. మన దేశంలో తయారీ చేసేది కాదు, ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటాం. అదే కరెక్టే కానీ ఇక ఇప్పుడు అట్లయితే నడుస్తుంది కదా. అదైతే చాలా టూ మచ్ ఉన్నది. మనకు గరీబోళ్ళకైతే ఏం సహకారం లేదు ఇది మొత్తం. మరేం కోరుతారు అయితే ప్రభుత్వాలకు కానీ ఈ బంగారం వ్యాపారస్తులకు కానీ? వ్యాపారస్తులు వాళ్ళు ఏమున్నది ఏం కథ ప్రజలకు మామూలు ప్రజలకైతే తెలియదు. ఇప్పుడు ఏంటంటే తక్కువ కావాలనే కోరుతారు ఎవరే కానీ. అట్లా ఓకేనా? ఇంతవరకే తక్కువ కావాలి. తక్కువ అయితేనే బాగుంటుంది. బీద ప్రజలకు తక్లీఫ్ అయిపోతుంది మొత్తం. ప్రతి ఒక్క రేట్లు పెరిగిపోతే ఉన్నాయి కదా. పాతకాలంలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయమ్మా? పాతకాలంలో బంగారం రేట్లు అగ్వ ఉండే, ఇప్పుడు పిరమైపోయినాయి. మొత్తం పిరమైపోయినాయి. రేట్లు పెరిగిపోయినాయి. పేదగాళ్ళు పెట్టలేము, చేయలేము. వాళ్ళు పెట్టాలంటే కష్టమవుతుంది. ఇంతగానం ఎందుకు పెరిగింది బంగారం? ఇట్లా పెరిగితే బతకలేము, మేము పెట్టలేము. పెడితే వాళ్ళు పెట్టిన దాకా కాదంటారు. పెట్టాలి, అడికెళ్ళి తెచ్చి పెట్టాలా మేము. ఏ కష్టం చేస్తే ఏం పైస వస్తుంది? లక్షలు బంగారం తేవాలంటే అడికెళ్ళి తెచ్చి పెట్టాలా మేము. ఎక్కడికి వెళ్ళి పెట్టాలా? మాకు చేత కాదు. ఇప్పుడు మేము కష్టం చేయలేము, తెచ్చి పెట్టలేము. ఇంతగానం రేట్లు పెరిగితే ఎట్లా బతకాలా? అంటే గతంలో ఎంతలు ఉండే? గతంలో 5,000కు తులం బంగారం ఉండే. 5,000కు 4,000కు నువ్వు 100 రూపాయలకు మాసం బంగారం